హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నా వీడియోస్ కంటే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ వచ్చేస్తే ఇది అనదర్ సండే వ్లాగ్. ఎప్పుడు సండే వ్లాగ్స్ అయినా అనుకోద్దండి, ఎందుకంటే సండే ఫ్రీ దొరికింది, ఆ రోజు వ్లాగ్ షూట్ చేశాను. సో ఆ రోజు ఏంటంటే మామూలుగా అయితే మేము సండే ముందు బయటికి వెళ్ళి ఆ రోజు ఇంటికి వచ్చేటప్పుడు నాన్ వెజ్ తెచ్చుకొని అండ్ వచ్చి లంచ్ ప్రిపేర్ చేసి మేము తినే లోపల 3 అయిపోతుంది అనమాట. అందుకు గోవర్ధన్ ఆ రోజు ఇంటికి త్వరగానే వచ్చినాడు, కాకపోతే బయటంతా గడ్డ ఎక్కువ పెరిగిపోయింటే అంతా క్లీన్ చేయాలనేసి బయటంతా ఇంటి చుట్టూ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. సో అందుకు ఇంకా ఇంటి దగ్గరే మాకు 12 అయిపోయింది అనమాట. ఇంకా గోవర్ధన్కి చెప్పేశాను, ఈరోజు లంచ్ తినేసి ఏమన్నా పని ఉంటే బయటకు వెళ్దాము, ఇంకా ఇప్పుడు బయటకు వెళ్ళి మనం వచ్చే లోపలే 2 అవుతుంది, నేను వంట చేసి నువ్వు తిని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా అని అనింటే, అందుకనేసి సరేలే అనేసి అంత బయటంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయటకు వెళ్ళి త్వరగా గోవర్ధన్ ఒకటి నాన్ వెజ్ మటన్ తెచ్చేసాడు. ఇంకా నేను అప్పుడు లంచ్ 1 o'clock అలాగా ప్రిపేర్ చేసేసి ఇంకా తినేసి బయటకు వెళ్దాం అనుకున్నాము. సో అందుకు ఇక్కడ ఇంకా మటన్ కర్రీ చేసి బగారా రైస్ చేశాను, తింటూ ఉంటిమి. ఇంకా పిల్లలు ఇద్దరు ఇంకా వదలరు కదా, బయటకు వెళ్ళాలా, ఇంకా లేట్ అయిపోతుంది అనేసి. సో పిల్లలు ఇద్దరు ఇంకా అలాగే మా చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకి అలాగే కొంచెం తినిపించేస్తూ ఇంకా అలాగే మేము త్వరగా తినేసి బయటకు వెళ్ళామన్నమాట. ఏం పెద్ద నాకేం పని లేదు బయట ఏమి, కాకపోతే గోవర్ధన్కి పని ఉంటే ఇంకా సరేతి అనేసి నాకు అలాగే ఏమన్నా సరుకులు తెచ్చుకుందాం అనేసి బయటకు వెళ్ళింటి. అండ్ ఇంకా ఇదిగోండి ఇక్కడే అనమాట మొత్తం అంతా క్లీన్ చేసేసాము. ఇక్కడంతా ఎక్కువ గడ్డి ఉండే, అదేదో మిషన్ తెచ్చింటే ఇంకా అంతా క్లీన్ చేసేసిండే గోవర్ధన్. చీకు 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 ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ అని చెయ్యి ఉపల. కార్ కాడ కాదు, కార్లో. ఇంకిక్కడ చీకుకి కార్ ఎక్కిన వెంటనే పాటలు పెట్టాలన్నమాట. వాళ్ళ డాడీ కంటే ఫస్ట్ వాడే అడుగుతాడు, నాకు డాడీ గానా లగావ్ అని. సో అలాగా సాంగ్స్ పెట్టుకొని ఇంకా అది ఎగురుతూ డ్యాన్స్ చేసుకుంటూ బయటకు వస్తాడనమాట. చీకు ఏమన్నా అది ఇక్కడ చూడండి మా చీకు ఎలా కూర్చున్నాడు. వాడిని చిన్నోడిని కూర్చోపెట్టింటే వాడు ఏడుస్తున్నాడు అనమాట, నేను కూర్చుంటాను అని. ఇంకా వాడికి ప్లేస్ సరిపోదనేసి డైరెక్ట్ బాస్కెట్లో వేసేసాము. ఇంకా ఇక్కడికి వచ్చి చూసింటే నాకు శనక్కాయలు అయిపోయినాయి కదా, శనగిత్తనాలు అనేసి అవి తీసుకుందామని ఇంకా అక్కడ చూస్తుంటే ఇంకా అవి ఎక్కించేసుకున్నాను. శనక్కాయలు ఒక 2 kgs ఏమో. ఇంక ఇక్కడ చీకు ఏం తెచ్చుకున్నావు? బాక్స్ మ్యాజిక్ బాక్సా? సర్లే డాడీని చూపిస్తాను నతి పక్కన. డాడీని చూపిస్తాను నతి, డాడీ అతికిస్తున్నాడు. ఎన్ని ప్లానింగ్ లేస్తున్నావు దానికోసం. రే హార్న్ కొట్టద్దురా హితిక్కు. సో ఇంకా అవి తీసేసుకొని ఇంకా నేను కొన్ని స్వీట్ కార్న్, అవేవో వాటర్ మిలన్ అండ్ అవి శనక్కాయలు అవి తెచ్చుకున్నాను, రూమ్ ఫ్రెషనర్ ఒకటి. ఇంకా మామూలుగా అయితే స్వీట్ కార్న్ ప్యాకెట్స్లో దొరుకుతుండే, ఇంకా అక్కడ దొరికింటే డైరెక్ట్ అవే తెచ్చుకున్నాను. ఇంకా ఆ రోజు ఏదో పండగ అనుకుంటాను పంజాబీ వాళ్ళది, ఎక్కడ చూసినా కూడా ఇదిగోండి ఇలాగా ఫుడ్ ఇస్తున్నారనమాట రోడ్లలో, చాలా చోట్ల చూసినాను ఆ రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి చూసినారా బొమ్మలు, అవి మా సైడ్ అసిత్తం తిరునాళ్ళలో పెడతారు కదా, అదే గుర్తొచ్చింది నాకు అవి చూసింటే. ఇంకా ఇక్కడేమో మేము ఇంటికి వచ్చే ముందర ఒక చోట బాదం పళ్ళ అమ్ముతారనమాట. ఇంకా అక్కడ తాగేసి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. చీకుకేమో ఐస్ క్రీమ్, వాడు తాగడు. సో బయటికి వెళ్ళింటాం కదా, వచ్చేసి 1.5 hour అలా పడుకున్నాం అందరము. ఇంకా వీడు లేసేసాడు. సో ఇంకా నేను కూడా లేసాను, వాళ్ళిద్దరు ఇంకా పడుకొని ఉన్నారు. ఇంకా లేచాను కదా, ఎలాగో బట్టలు ఫోల్డ్ చేయడానికి ఉన్నాయి, అవి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు.
సో ఇంక గోవర్ధన్ డ్యూటీకి పోవాలి కదా, ఇంకా లేట్ అయిపోయింది వాటికి అనేసి ఇంకా లేచి త్వరగా రెడీ అయ్యేసి ఇంకా ఇక్కడ షూస్ ఉతకలేదంట, అందుకు చెప్తున్నాడు షూస్ ఉతకలేదు నువ్వు అనేసి. అంటే నేనన్నా పక్కన పెట్టు, ఏ ఉతకాలో ఉతికేస్తానులే అని చెప్తుంటాను అక్కడ. ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళిపోయినాడు అనమాట డ్యూటీకి. మరి మా చిన్నోడు ఇంకా పడుకున్నాడు. గోవర్ధన్ లేచేసరికి మా చిన్నోడు మళ్ళీ పడుకున్నాడు అనమాట. చూసారా మా వాడు, ఇంకా నేను పని కూడా చేసుకోలేదు అప్పుడే లేచేసినాడు. కానీ నా కసు ఇంకా నూకేది హాఫ్లో ఉంది. ఇంకా అప్పుడే లేచేసి మూలుగుతున్నాడు అనమాట. సో ఇలాగే వీడికి బొమ్మలు ఇచ్చేసి ఇంకా మా చిన్నోడికి అక్కడ రైమ్స్ పెట్టించేసి ఇంకా నేను చిన్న కసోలు నూకేసుకుంటున్నాను ఇక్కడ. మధ్యలో నన్ను చూసినాడు అనుకో ఏడుస్తాడు. సో వానికి కనపడకుండా పని చేసుకోవాలి నేను. పిల్లలు ఉంటే పని అస్సలు కాదనమాట. ఎందుకంటే ఒక చోటు ఉండి ఒక చోటు ఉండేరు. ఇక్కడ వీక్ అక్కడ వేసేది, అక్కడ వీక్ ఇక్కడ వేసేది, అలాగే చేస్తుంటారు కదా. ఇంకా మెయిన్ ఏంటంటే ఎంత తొందర లేసి చేసుకున్నా కూడా పని లేటే అవుతుంది, పిల్లలు ఏడుస్తుంటారు కాబట్టి. వాడు ఇంకా బయటికి రెడీ అయిపోయినాడు చూడ్డానికి. బండ్లు కదా, బండ్లు చూస్తావా బయట? నా బట్టలు ఇంకా ఉన్నాయి, ఆరేయలేదు. బయటికి వెళ్తుంటే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ వీడియో కాల్ మ్యాండేటరీ అనమాట. ఊరికి మేము డైలీ ఈవినింగ్ ఫోన్ మాట్లాడతాం కదా, ఇంటి దగ్గర అయితే ఈవినింగ్ అందరు ఉంటారు అనేసి, అత్త వాళ్ళు పిల్లలు అందరూ. సో అందుకు ఈవినింగ్ ఫోన్ చేస్తాము. ఆ రోజు ఏంటంటే పెత్తర్ల అమాస అనమాట. చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఆ రోజు తలిగి వేసుకుంటారు అనమాట. మేమున్నప్పుడు నాకు తెలిసి నేను ఒకసారి 2 సార్లు ఊరి దగ్గర ఉన్నప్పుడు ఇలాగ చేసిండ్రి. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక్కడ వచ్చేసినాం కదా, అందుకు ఎప్పుడన్నా కుదిరినప్పుడు లీవ్కి వెళ్దాం అనుకుంటామా, ఇంకా ఆ పండగకి కుదరదు అనమాట. సో ఈసారి అత్త ఏమనింది, ఎలాగో లీవ్ అయిపోలేదు కదా రండి అనింది ఇంకా గోవర్ధన్ వచ్చిన తర్వాత. కాకపోతే ఇంకా అది కుదరలేదనమాట, లీవ్ ఇవ్వలేదు ఇప్పుడు. ఇంకా అందుకు ఇంకా రాలేమని చెప్పేసినాము. గోవర్ధన్ ఏమో ముందు రోజు అత్త ఇట్లా చెప్పిందనమాట, రేపు పెత్తర్ల అమాస మా మామకి పెట్టుకుంటున్నారు, సో డాడీకి ఇట్లా బట్టలు పెట్టుకుంటున్నాము నాన్నకి అని చెప్పింటే గోవర్ధన్ ఏమన్నాడు, మేమేం చేసుకుంటాం, మనం చేసుకుందాంలే ఇక్కడ అన్నాడా నాతో. కాకపోతే కుదరదు అనమాట, ఎందుకంటే ముందు రోజే బట్టలు ఇవన్నీ, అది కాక కొంచెం తెలిస్తే కొంచెం తెలియదు కదా, ఎందుకు సగం చేసుకోవాలా, అన్నీ తెలుసుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది కదా, అర్థాపర్థం ఎందుకు అనేసి ఇంకా వద్దనుకున్నాము. ఇంకా అత్త కూడా అదే అనింది, ఎందుకులే అంత దూరము అనేసి. ఇంక ఇక్కడ మా తాత అంటే వాళ్ళకి లోపల అన్నీ పెట్టిన తర్వాత కొద్దిసేపు బయటకు వచ్చేసి డోర్ వేయాలన్నమాట. మా తాత అక్కడ అందరినీ బయటికి పంపిస్తున్నాడు. ఇంకా నా పని అయితే ఇంకా లేట్ అయిపోయింది. పిల్లలేమో ఏడుస్తున్నారా, నేను బట్టలు ఆరేసేకి వచ్చింటే ఇంకా అందుకు గోవర్ధన్ వచ్చిన తర్వాత గోవర్ధన్కి పిల్లల్ని ఇచ్చేసి నేను అప్పుడు బట్టలు ఆరేస్తుంటే ఇంకెక్కడ చీకుని హెల్ప్ చేయపోరా అంటే క్యాచ్ చేస్తాను నేను, నాకు అక్కడి నుంచి దూరం నుంచి నేను నిలబడితే నేనేమో కింద పడితే వద్దురా నేను. ఇంకా అలాగా పిల్లలతో లేట్ అయిపోతుంది అనమాట. నైట్ ఆరేస్తున్నాను, ఇంకేం చేస్తావు, తప్పదు కదా, ఇంకా ఆరేయాలా లేకుంటే స్మెల్ వచ్చేస్తాయి అవి. చూడండి ఇంకా ఇక్కడ గోవర్ధన్ హెత్విక్ని ఎత్తుకుంటే ఏదో ఆడుకుంటే ఇలాగ చేతుల మీద నిలబెట్టిండ. ఇంకొకసారి నిలబెట్టవా, నేను వీడియో అన్న తీసుకుంటాను అని అంటే అందుకు నిలబెడుతున్నాడు. వీడు ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.